ఛానల్ తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నర్మెటలో బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రవాణా శాఖలో అవినీతిని అంతం చేసేందుకు మధ్యవర్తుల బెడదను తొలగించేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి ఇప్పటివరకు కొనసాగుతున్న కార్యాలయ ఆధారిత విధానానికి స్వస్తి పలుకుతూ పూర్తి స్థాయి డిజిటల్ ఫేస్లెస్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. దీనివల్ల సామాన్యులు గంటల తరబడి ఆర్టీఏ కార్యాలయాల వద్ద వేచి చూడాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా ఆర్టీఏ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తు చేసుకునే వారికి పనులు ఆలస్యం అవ్వడం, అదే ఏజెంట్ల ద్వారా వెళ్తే పనులు వేగంగా జరగడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలిసింది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ఒకే విధమైన డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించింది. దీని ద్వారా అభ్యర్థులందరికీ సమానమైన ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త విధానంలో సుమారు 23 రకాల లైసెన్స్ సంబంధిత సేవలు పూర్తి స్థాయిలో ఆన్లైన్లోకి రానున్నాయి. వీటిలో ప్రధానమైనవి లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ లైసెన్స్ జారీతో పాటు పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాల సవరణ ఉన్నాయి. లెర్నర్స్ లైసెన్స్ దరఖాస్తులు, కండక్టర్ లైసెన్స్ల జారీ, గడువు ముగిసిన లైసెన్స్ల పునరుద్ధరణ వంటివి చేయనున్నారు. ప్రస్తుతం కేవలం మొబైల్ నంబర్ అప్డేట్ మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉండగా, ఇకపై నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా అన్ని పత్రాల వెరిఫికేషన్ డిజిటల్ గానే పూర్తవుతుంది. కేవలం డ్రైవింగ్ టెస్ట్ కోసం మాత్రమే అభ్యర్థి ఫిజికల్ గా కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సంస్కరణలో మరో కీలకమైన అంశం ఏంటంటే స్లాట్ బుకింగ్ విధానాన్ని ఎత్తివేయడం. గతంలో స్లాట్లు దొరకక అభ్యర్థులు పడే అవస్థలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పైపుల ద్వారా సహజ వాయు పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. గోదావరి బేసిన్ నుంచి పూడూరు ప్లాంట్ ద్వారా గ్యాస్ ను తీసుకుని ఇళ్లకు సరఫరా చేసేందుకు భాగ్యనగర్, మెగాసిటీ గ్యాస్ ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి. పైప్ లైన్ల నిర్మాణానికి 24 గంటల్లోనే వాట్సాప్ ద్వారా అనుమతులు ఇచ్చేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడింది. బుక్ చేసిన నెల రోజులకు కూడా సిలిండర్ దొరకని పరిస్థితి. గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ఇంధన భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాకు ఆటంకాలు కలగకుండా ఉండేందుకు పైపుల ద్వారా సహజ వాయువును నేరుగా ఇళ్లకు సరఫరా చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్లో ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు మూలం గోదావరి బేసిన్. కాకినాడ నుంచి ముంబై మీదుగా అహ్మదాబాద్ వరకు సాగే ప్రధాన గ్యాస్ పైపై మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామం మీదుగా వెళ్తుంది. ఇక్కడ ఉన్న ఎల్పీజీ నిల్వ ప్లాంట్ ద్వారా గ్యాస్ ను సేకరించి అక్కడి నుంచి భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ లిమిటెడ్, మెగాసిటీ గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు పంపిణీ చేయనున్నాయి. దీనివల్ల సిలిండర్ల బుకింగ్, డెలివరీ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడానికి రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు సి నారాయణ రెడ్డి, మను చౌదరిలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పైప్ లైన్ల నిర్మాణానికి రోడ్లు తవ్వాల్సి ఉంటుంది. దీనికోసం దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు ఇచ్చేలా ప్రత్యేక కమిటీని నియమించారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఒక ప్రత్యేక వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఏజెన్సీలు తమ దరఖాస్తును ఇందులోనే పంపవచ్చు. మొదటి విడతలో భాగంగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పీఎన్జీ వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా సురక్షితంగా, నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది. గృహ వినియోగదారులతో పాటు అపార్ట్మెంట్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ పైప్ లైన్ నెట్వర్క్ పూర్తయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇంధన వినియోగం సరికొత్త పుంతలు తొక్కనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నర్మెటలో బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047 ఆర్థిక లక్ష్యాలను అందుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం మన దేశానికి అవసరమైన ఇంధనంలో 65% ఇతర దేశాల నుండి దిగుమతి అవుతోందని, అంతర్జాతీయ యుద్ధాల వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో కాలుష్య రహితమైన బయోగ్యాస్ ఫ్యాక్టరీలు ఎంతో అవసరమని, డిసెంబర్ నాటికే ఈ ప్లాంట్ అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పరిశ్రమల అవసరం ఉంటే అక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. సిద్దిపేట ప్రాంతానికి బయోగ్యాస్ ప్లాంట్ రావడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు సమృద్ధిగా అందుబాటులోకి రావడం వల్లే ఈ ప్రాంతానికి కంపెనీలు తరలి వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్లాంట్ వల్ల రైతులకు రెట్టింపు లాభం చేకూరుతుందని, వరి ధాన్యంతో పాటు వరిగడ్డిని అమ్మడం ద్వారా కూడా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. బయోఫ్యూయల్స్ అందుబాటులోకి వస్తే యుద్ధాలు సంభవించినా దేశంలో గ్యాస్ కొరత ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ క్లీన్ ఎనర్జీలో రోల్ మోడల్ గా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిద్దిపేటలో 700 కోట్లతో జూలో జోల్ బయో ఫ్యూయల్స్ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్
బయోగ్యాస్ ప్రాజెక్టును ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సర్క్యులర్ ఎకనామీని ప్రోత్సహించడం ద్వారా అటు పారిశ్రామిక వృద్ధిని ఇటు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేయాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో జౌల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టును ఆదివారం నిర్వహించిన భూమి పూజకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఇప్పటికీ మన దేశం సుమారు 90% ముడి చమురును 60% ఎల్పీజీని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలంటే క్లీన్ ఎనర్జీనే కీలకమన్నారు. అందుకు గ్రామాలు ఇంధన కేంద్రాలుగా మారాలని ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పరిశ్రమలను కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా గ్రామాలకు విస్తరిస్తున్నామన్నారు. నర్మెటలో ప్రారంభించబోయే ఈ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా దేశానికి ఇంధనాన్ని అందించే ఊర్జదాతలుగా చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయన సిద్ధం చేసిన కార్యాచరణను ఈ సందర్భంగా బయటపెట్టారు. పార్టీని తిరిగి టీఆర్ఎస్ గానే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయన సిద్ధం చేసిన కార్యాచరణను ఈ సందర్భంగా బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు గురించి కేటీఆర్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని ఆయన అంగీకరించారు. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన తెలంగాణ సెంటిమెంట్ పార్టీ పేరు మారడంలో కొంత బలపరిచిందని భావిస్తున్న ఆయన పార్టీని తిరిగి టీఆర్ఎస్ గానే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇది కార్యకర్తల్లో కొంత ఉత్సాహాన్ని నింపే అంశంగా భావిస్తున్నామన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం పెరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, అప్పుడు తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. మీ సిబిల్ స్కోర్ ఎంత ఎప్పుడైనా చెక్ చేశారా? సాధారణంగా మీకు ఏదైనా కొత్త క్రెడిట్ కార్డ్ కావాలన్నా లేదా లోన్ కోసం చూస్తుంటే ప్రతి బ్యాంక్ ఈ సిబిల్ స్కోర్ ని చూస్తుంది. అత్యవసరంగా పెద్ద మొత్తంలో లోన్ అవసరమయ్యే వరకు చాలా మంది ఈ క్రెడిట్ స్కోర్ గురించి పెద్దగా పట్టించుకోరు. మన సిబిల్ స్కోర్ 700 కంటే కొద్దిగా తగ్గినా పెద్ద సమస్య ఏమి కాదని అనుకుంటారు. కానీ ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ 700 సిబిల్ స్కోర్ మార్కు లక్ష్మణ రేఖ లాంటిది. ఒకసారి ఈ మార్కు దాటితే మీ పట్ల బ్యాంకుల వైఖరి పూర్తిగా మారిపోతుంది. మీ సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువగా ఉంటే రాత్రికి రాత్రి ఏమీ జరగదు. మీ ప్రస్తుత క్రెడిట్ కార్డులు అన్ని పనిచేస్తాయి. మీ ప్రస్తుత లోన్ ఈఎంఐలు కూడా అలాగే ఉంటాయి. కానీ మీరు కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. బ్యాంకులు మిమ్మల్ని రిస్క్ లో ఉన్న కస్టమర్ నుంచి మిడ్ రిస్క్ కస్టమర్ గా పరిగణిస్తుంది. వడ్డీ రేట్ల రూపంలో మీ జేబుపై అదనపు భారం పడుతుంది. 750 కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తాయి. మీ స్కోర్ 700 కన్నా తక్కువకు ఉంటే బ్యాంకులు రిస్క్ ప్రీమియం వసూలు చేస్తాయి. మీ వ్యక్తిగత రుణం లేదా కార్ లోన్ ఇతరుల కన్నా 2% నుంచి 5% వరకు ఎక్కువ ఖరీదైనదిగా ఉండొచ్చు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలంలో లక్షల్లో అదనపు భారంగా మారవచ్చు. గృహ రుణాల కోసం 750+ స్కోర్ ఉన్న కస్టమర్లను బ్యాంకులు ప్రైమ్ గా పరిగణిస్తాయి. 700 కన్నా తక్కువగా స్కోర్ ఉంటే వడ్డీ రేట్లు పెరగడమే కాదు, బ్యాంకులు అదనపు డాక్యుమెంట్లను కూడా అడగవచ్చు. మీరు రివార్డు పాయింట్లు, ఎయిర్ మైల్స్తో ప్రీమియం క్రెడిట్ కార్డులు కావాలంటే మీకు తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే పొందలేరు. బ్యాంకులు మీకు కేవలం బేసిక్ కార్డులను మాత్రమే అందిస్తాయి. మీ క్రెడిట్ లిమిట్ పెంచాలన్నా మీ రిక్వెస్ట్ కూడా రిజెక్ట్ చేయవచ్చు. 700 కన్నా తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే జాగ్రత్త. మీ గత పేమెంట్ హిస్టరీని బ్యాంకులు నిశ్చితంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణం మీ నిర్లక్ష్యం లేదా ఆలస్యంగా పేమెంట్లు చేయడం అయితే భవిష్యత్తులో మీకు పెద్ద మొత్తంలో లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడవచ్చు. 700 కన్నా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు ఎప్పటికీ లోన్లు రావని అర్థం కాదు. సకాలంలో పేమెంట్లు చేయడం, క్రెడిట్ వినియోగం తక్కువగా ఉంటే మళ్ళీ సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ ఫామ్ మరియు కూరగాయల సాగు ద్వారా రైతులు ఎక్కువ లాభాలు గడించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం పోతారంలో రైతుల కూరగాయల పెట్టెలు పంపిణీ చేశారు. అక్కనపేటలో ఆయిల్ ఫామ్ కొనుగోలు కేంద్రం, ఉస్నాబాద్ లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయిల్ ఫామ్ సాగు రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సంప్రదాయ పంటల కంటే
కంటే కూరగాయలు, ఆయిల్ ఫామ్తోనే లాభాలు ఎక్కువ అని చెప్పారు. ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పోతారం గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అన్నదాతలకు కూరగాయల పెట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ఆయా గ్రామాల సర్పంచులు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అక్కన్నపేటలో త్వరలోనే ఆయిల్ ఫామ్ కొనుగోలు కేంద్రం, హుస్నాబాద్లో కూరగాయల కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అక్కడి నుంచి పట్టణ సమీపంలోని జిల్లెళ్లగడ్డ వద్ద నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రి పొన్నం సందర్శించారు. పుట్టలొద్ది, గాడితలొద్ది మధ్య లక్నవరం తరహాలో కేబుల్ బ్రిడ్జ్, ఎత్తైన గుట్టలపై వాచ్ టవర్లు, సహజ సిద్ధమైన జలపాతాలను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిల్లల కోసం లేటెస్ట్ క్రీడా సామగ్రి, సాహస ప్రియుల కోసం ట్రెక్కింగ్ మార్గాలను సైతం రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. సంస్థల వారీగా, జిల్లాల వారీగా కాకుండా కేంద్రీయ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర స్థాయిలోనే ప్రాక్యూట్మెంట్ కి రంగం సిద్ధం చేయడంతో పాటు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బడా కంపెనీలకే లబ్ధి చేకూరనుండడంతో నాణ్యత ప్రమాణాలకు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుంది. నిధుల స్వాహా కోసమే టెండర్ ప్రక్రియను కేంద్రీకరించారని గురుకుల అసోసియేషన్లు, జిల్లా స్థాయి గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, నోటిఫికేషన్ విధానం కూడా అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఏటా పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్స్లు తదితర 24 రకాల వస్తువులను ప్రభుత్వమే అందిస్తుంది. గతంలో ఏ విద్యా సంస్థకు సంబంధించిన వస్తువులను ఆ విద్యా సంస్థ ద్వారా జిల్లా స్థాయిలోనే కలెక్టర్ల ద్వారా టెండర్లు నిర్వహించి కొనుగోలు చేసేవారు. ఇప్పటి వరకు అదే పద్ధతిని పాటించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియకు స్వస్తి పలికింది. నిరుడు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో అన్ని గురుకుల సొసైటీల కార్యదర్శులతో ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో నిత్యావసర సరుకుల ప్రొక్యూర్మెంట్, ఇతర సరుకుల సేకరణపై మార్గదర్శకాలను ఈ PMUనే నిర్ణయించింది. నిత్యావసర వస్తువులు సరఫరా, సేకరణ, ధరల ఖరారు, టెండర్ ప్రక్రియను ఏకమొత్తంగా నిర్వహిస్తుంది. గత సంవత్సరం టెండర్ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధం కాగా కోర్టు వివాదాల నేపథ్యంలో అది అటకెక్కింది. తాజాగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల గడువు 17వ తేదీతో ముగియనుంది. ఇదిలా ఉంటే మొత్తంగా 24 రకాల వస్తువులకు సంబంధించి జారీ చేసిన ఈ టెండర్ విలువ 880 కోట్లు కావడం గమనార్హం. రాష్ట్రంలో పంట దిగుబడులకు మద్దతు ధర దేవుడెరుగు. అసలు కొనే దిక్కు లేకుండా పోయింది. పంట దిగుబడులను మార్కెట్ లో పోసి కొనుగోలు కోసం కొండకెదురు చూసినట్టు అన్నదాతలు ఎదురు చూస్తున్నా కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తాత్పర్యం చేస్తుంది. ఫలితంగా రైతుల పరిస్థితి అధోగతి పాలవుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జొన్న, మక్క, శనగ పొద్దుతిరుగుడు రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఆయా పంటలు పండించిన రైతులకు శాపంగా మారింది. కోతలు మొదలై రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే లేదు. పైసలు లేవంటూ అసలు కొనుగోళ్ల నుంచే తప్పించుకునేందుకు సర్కార్ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బహిరంగ మార్కెట్లో ధర దక్కడం లేదు. మరోవైపు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నా కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయక బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సర్కార్పై నమ్మకం కోల్పోయిన కొంతమంది రైతులు తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు తమ పంటలు విక్రయిస్తున్నారు. తద్వారా భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారుకు పంటల కొనుగోలు చేసే ఉద్దేశమే లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడమే సర్కార్ విధానాన్ని స్పష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైనా మార్క్ఫెడ్ ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్న, మక్క, శనగ పంటలను కొనుగోలు చేసేది. కానీ ప్రస్తుతం ఆ పని చేయడమే లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేటతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలో బానుడు బగ్గుమంటున్నాడు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 తర్వాత కాలు బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఉదయం 10 తర్వాత రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్ర ఎండలతో పాటు భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవికాలం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో రానున్న వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టార్చర్ హీట్ వేవ్ కొనసాగుతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదవుతుండగా రానున్న వారం రోజులు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలు నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయా జిల్లాలో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావడం మంచిది కాదని చెబుతున్నారు. హీట్ వేవ్స్ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రతను అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. హైదరాబాద్ లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెబుతున్నారు. కాంక్రీట్ భవనాలు, వాహనాల రద్దీ వల్ల నగరంలో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కనిపిస్తోందని అంటున్నారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. బయటకు వెళితే గొడుగు లేదా టోపీ వంటివి ధరించాలి. దాహం లేకపోయినా క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి లిక్విడ్ పదార్థాలు శరీరంలో డిహైడ్రేషన్ రాకుండా కాపాడతాయి. లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరానికి గాలి తగిలి వేడి తగ్గుతుంది. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. అధిక ప్రోటీన్ ఉండే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అస్వస్థతగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సరుకుల కోసం ఒకేసారి వెళ్లవద్దని, షాపుల వద్ద గుమిగూడవద్దని సూచించింది. 3 నెలల రేషన్ ఒకేసారి అందిస్తుండటంతో షాపుల వద్ద రద్దీ పెరిగింది. దీంతో రేషన్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. రేషన్ కార్డులు ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వేసవి దృష్ట్యా ఎండలు మండిపోతున్న క్రమంలో 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ సరుకుల కోటాను ఈ నెలలోనే లబ్ధిదారులకు అందించనుంది. దీంతో 3 నెలల కోటాను రేషన్ కార్డుదారులు ఒకేసారి తీసుకోవచ్చు. అయితే 3 నెలల రేషన్ ఒకేసారి అందిస్తుండటంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. రేషన్ అయిపోతుందేమోననే భయంతో అందరూ ఒకేసారి షాప్ వద్దకు వస్తుండటంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. రేషన్ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో తొక్కుకుంటున్నారు. గ్రామాల్లో కూలీ పనులు మానుకొని మరీ రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఇప్పుడు రేషన్ తీసుకోకపోతే మరో 3 నెలల వరకు రాదనే ఆందోళనతో షాపులకు పరుగులు తీస్తున్నారు. దీనికి గమనించిన పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీకి సిద్ధమైంది. సాధారణంగా నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తారు. కానీ 3 నెలల రేషన్ ఒకేసారి అందిస్తుండటంతో మరింత సమయం ఇవ్వనున్నారు. అయితే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ మొదలవ్వడంతో సర్వర్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్వర్లపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ పోస్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. వేలి ముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రేషన్ సరుకుల పంపిణీ ఆలస్యమవుతుంది. వృద్ధులు, మహిళలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి ఉండలేక అవస్థలు పడుతున్నారు. అమెరికా, ఇరాన్ లో ఒక రాజీకి రాకపోవడంతో యుద్ధం జరిగే అవకాశం పొంచి ఉంది. ఈ అనిశ్చితుల నడుమ బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. భారతీయ మార్కెట్లు ఈ రోజు బంగారం ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 గ్రాములు 1,52,830గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,40,90లకు చేరింది. ఇకపోతే దేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాల్టి గోల్డ్ రేట్ పరిశీలించినట్టయితే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,810గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,40,990గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,830 ఉండగా 22 క్యారెట్ల ధర 1,40,90గా ఉంది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,830 ఉండగా 22 క్యారెట్ల ధర 1,40,90గా ఉంది. దేశీయ మార్కెట్లో వెండి ధర గ్రాము 264.90గా ఉండగా కిలో 2,64,900గా పలుకుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళన నేపథ్యంలో అమెరికా, ఇరాన్ యుద్ధ విరమణ చర్చల ఒప్పందం లేకుండా ముగియడం, హార్మోన్ జలసంధిని దిగ్బంధించాలన్న అమెరికా ప్రణాళికలు ప్రపంచ ఇంధన సరఫరా సంక్షోభం భయాలను తీవ్రతరం చేయడంతో ఈ రోజు బంగారం, వెండి ధరలు 3% వరకు పడిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు ప్రస్తుతానికి గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ప్రస్తుత ధరల వద్ద బై అండ్ డిప్స్ పద్ధతిని పాటించడం ఉత్తమం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. పేదల ఇల్లు కూల్చబోమని చెబుతూనే మళ్లీ హైడ్రా విధ్వంసం సృష్టించడంపై బాధితులు ఆగ్రహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ లో ఆదివారం కూడా బుల్డోజర్లు దూసుకురావడంతో అధికారులపై
బాధితులు దుమ్మెత్తిపోశారు. ఐలాపూర్ లో సర్వే నెంబర్లు 1 నుంచి 220 వరకు ప్రభుత్వ భూమి అంటూ శనివారం 860 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని అక్కడ ఫెన్సింగ్ చేస్తుంది. ఈ క్రమంలో రెండో రోజు ఆదివారం కూడా హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లాయి. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 208 సర్వే నెంబర్లోని ఓ ఇంటిని కూల్చేందుకు వచ్చిన అధికారులతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనానికి అడ్డుపడ్డారు. భవనంపైకి ఎక్కిన వ్యక్తిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న ప్రతి ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య భవనాన్ని కూల్చేశారు. అన్ని అనుమతులున్నా ఎలా కూల్చేస్తారని బాధితులు అధికారులను ప్రశ్నించారు. కొన్నేళ్లుగా తాము ఈ భూమిలో పంటలను సాగు చేసుకున్నామని, 2011 నుంచి ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని బాధితులు చెప్పారు. కానీ వారు సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన మహిళలు హైడ్రా, కాంగ్రెస్ ప్రభుత్వంపై తిట్ల వర్షం కురిపించారు. కోర్టు శనివారం ఇచ్చిన ఉత్తర్వుల్లో మరో సర్వే నెంబర్ ఉందని, ఈ సర్వే నెంబర్లో నిర్మాణాలు అక్రమంగా కట్టుకున్నారంటూ హైడ్రా సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపేస్తూ ఎవరైనా అటువైపు వస్తే వారిని అదుపులోకి తీసుకోవడం కనిపించింది. ఒకవైపు భవనం కూల్చివేత జరుగుతుండగానే మరోవైపు ఆ శిథిలాలన్నీ పక్కనే ఉన్న మరో భవనంపై ఎగిరిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లంతా భయాందోళన చెందారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యంగా చేస్తున్న కూల్చివేతలపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే సమయంలో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పైకి కూల్చివేస్తున్న ఇంటి గోడ పడడంతో అపార్ట్మెంట్లోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో హైడ్రా సిబ్బంది పక్క అపార్ట్మెంట్ పై పడిన గోడను తీసేశారు. భవనం కూల్చే సమయంలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలైన హైడ్రా అధికారులు ఇతర శాఖల సిబ్బందికి చూపిస్తే అసలు ఇక్కడికి ఎందుకొచ్చారంటూ కసురుకున్నారని స్థానికులు ఆవేదనతో చెప్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో కూలగొడుతున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే రిలీజ్ చేయడం చర్చకు దారితీసింది. సాధారణంగా 10th ఇంటర్ ఫలితాలను ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి విడుదల చేయడం ఆనవాయితీ. సమైక్య రాష్ట్రం నుంచి ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధిత శాఖ మంత్రి విడుదల చేస్తుంటారు. సాధారణంగా 10th ఇంటర్ ఫలితాలు ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి విడుదల చేయడం ఆనవాయితీ. సమైక్య రాష్ట్రం నుంచి ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధిత శాఖ మంత్రి విడుదల చేస్తుంటారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి తిలోదకాలొచ్చింది. నిరుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. కానీ ఈ ఏడాది విద్యాశాఖ మంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం ముఖం చాటేశారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఫలితాలు విడుదల చేయడమే కాక వేదికపై అన్ని తానే వ్యవహరించారు. సర్కారు తీరుపై విద్యారంగ నిపుణులు, మేధావులు అభ్యంతరం చెప్తున్నారు. ఈ వ్యవహారం విద్యారంగంపై చిన్న చూపు చూడడమేనని విమర్శలు గుప్పిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏనాడు పూర్తి స్థాయిలో విద్యాశాఖపై సమీక్షించింది లేదని పలువురు ఆగ్రహిస్తున్నారు. పాము కాట్లు, కలుషిత ఆహారంతో గురుకుల విద్యార్థులు మృత్యువాత పడుతున్నా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. తాజాగా ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై సోషల్ మీడియాలో సెటర్లు పేలాయి. రేవంత్ సారు ఫలితాల విడుదలకు తీరిక లేదా? విద్యాశాఖ మంత్రికి ఇంతకంటే ముఖ్యమైన పనేమున్నదో అంటూ చురకలంటించారు. తీరిక లేని సారు ఆ శాఖను అంటిపెట్టుకోవడం ఎందుకని ప్రశ్నించారు. కార్పొరేట్ స్కూళ్లకు రిబ్బన్ కట్ చేసేందుకు సమయం దొరుకుతుంది కానీ ఫలితాల విడుదలకు వీలు కుదరలేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలో లేఖలపై ఎంపీ అరవింద్ రియాక్ట్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నన్ను అంటే ఓకే, కానీ పార్టీ కోసం అనుకూలంగా కార్యకలాపాలు చేస్తున్నారంటే మాత్రం ఊరుకోనని, అవి ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని తన సొంత నేతలపైనే విరుచుకుపడ్డారు. నిజామాబాద్ పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ చురకలంటించారు. నేను ఏ లెటర్ ఎవరికి రాయలేదని అన్నారు. ఎంపీ లక్ష్మణ్ తోనే కాదు, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఇంకెవరితో నాకు ఎలాంటి గ్యాప్ లేదని అన్నారు. ఇక బీజేపీ పార్టీకి రాకేష్ రెడ్డి ఐకాన్ అని, నాకు రాకేష్ రెడ్డికి ఎలాంటి గ్యాప్ లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నుండి మెజారిటీ సీట్లు గెలిపించడానికి నా రేసులో నేను ఉన్నానని అన్నారు. ఎన్నికల రేసులో ఫస్ట్ రావడానికి తప్ప మిగతావి అన్ని నా ముందు లైట్ అని అన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చే అలవాటు ఉన్న కుటుంబం నాదని ఎంపీ అరవింద్ తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ప్రచారంపై మరోసారి ఎంపీ అరవింద్ స్పందించారు. లీడర్ క్యాడర్ లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. నా దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అంటే కరప్షన్, డ్రగ్స్ అని, వాళ్ళతో మాకు పొత్తేంటని చురకలంటించారు. సీఎం రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని, రాష్ట్రంలో కులాల వారీగా ప్రజలను విడదీయడానికి ప్రణాళిక చేస్తున్నారని అన్నారు. బీజేపీని దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి కవిత రహస్య ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో బీఆర్ఎస్ నుండి బీజేపీకి భారీ వలసలు ఖాయమని ఎంపీ అరవింద్ అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నా లెక్క ప్రకారం తొందరపడ్డారని అన్నారు. సంజయ్ కుమార్ మళ్లీ బీఆర్ఎస్ లో యాక్టివ్ అయితే మళ్లీ జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి రాష్ట్రంలో ఆడుతున్న డ్రామా అని ఎంపీ అరవింద్ అన్నారు. Our ideology is strong and ideology, India desperately needs this ideology to be implemented in every state, every nook and corner of the country. వాళ్ళకి ఏముందండి, బీఆర్ఎస్కి ఐడియాలజీ ఏముంది? అయిపోయాయి, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయాయి. సర్ప్లస్ స్టేట్ని కేసీఆర్ అనేటోడు లక్షల కోట్ల అప్పులు ముంచిండు, మొత్తం డ్యామ్లన్నీ ఇరిగిపెట్టేట్టు కట్టిండు, వ్యవస్థ మొత్తం నాశనం చేసిండు, మీకు ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ నాశనం చేసిండు, ఇండ్లు కట్టియలేదు, మీకు రోడ్లు వేయలేదు, గ్రామ పంచాయతీలు నాశనం చేసిండు, మీకు మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్లు నాశనం చేసిండు, మీకు ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని నాశనం చేసిండు. కేసీఆర్ చేసిన మంచి పని ఏందండి? 2,000 రూపాయలు పెన్షన్, అప్పులు చేసుకుంటే పెన్షన్ ఇచ్చిండు, అంతేనా? పవర్ సెక్టర్లో కరెంట్ ఇచ్చిన అంటాడు, అది మొత్తం స్కాము, అప్పులు చేసి స్కామ్. డ్యామ్లు ఎట్లా కడతారా అండి? ఒక్కసారి కూడా నీటు నిల్వ చేయలేని డ్యాములు కడతారు కూడా లక్షల కోట్లు పెట్టి. అటువంటి వారితో అలయన్స్ పెట్టుకుంటారా? సో అలయన్స్ క్వశ్చన్ డజంట్ అరైజ్, especially in 2026 when we are almost 2.5 years away from election. BJP will rise, BJP will rule in Telangana. ఇంకేమైనా ఉందా డౌట్? మొత్తం బడలిపది ఇచ్చారు బీఆర్ఎస్వి. కేసీఆర్ ముక్కుకి ఇంతకుముందు ఉన్నంత షార్ప్నెస్ లేదండి, అయిపోయింది కేసీఆర్. కేటీఆర్ కూడా ఓటేయాలండి, కవితనే వాళ్ళ చెల్లెనే ఓటేయదు కేటీఆర్కి. ఇక మీరు మేమేమెత్తాం? కాంగ్రెస్ వాడు ఆయనకి నడిపి వస్తలేదు, అది ఏదో వేరే వాళ్ళని బదనాం చేయాలని చేస్తాడు. ఆ సంజయ్ కుమార్ కూడా టీఆర్ఎస్లో యాక్టివ్ అవుతాడు. ఏం చేస్తాడు జీవన్ రెడ్డి? ఇప్పుడు సంజయ్ కుమార్ ఇళ్ళకి వచ్చి పొగబెట్టిండు. ఫైనల్గా ఈయన పోయే టైంకి నేను పార్టీ మారలేదు అంటాడు సంజయ్ కుమార్. జీవన్ రెడ్డి గారు నా లెక్క ప్రకారం తొందరపడ్డాడు. తెలంగాణలో పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ ప్రణాళిక రచిస్తోంది. అయితే పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు, ఇతర సమస్యలతో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో అంతర్గత సమస్యలు సైతం విపరీతంగా వేధిస్తుండటంతో రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పి మరింత ఎక్కువ అవుతోంది. పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, మున్సిపల్ నిధుల పంచాయతీలతో సతమతమవుతున్న కమల్నాథులకి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. కార్యకర్తలు ఉత్సాహం నింపుతారనుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడడంతో కార్యకర్తలు డీలా పడ్డారు. చాలా కాలంగా ప్రధాని మోదీ పర్యటన కోసం తెలంగాణ బీజేపీ నేతలు 1000 కలతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మోడీ రాక ఎంతో అవసరమని భావించారు. అయితే ప్రస్తుతానికి ఆ పర్యటన లేనట్టేనని సంకేతాలు రావడంతో కార్యకర్తలు డీలా పడిపోయారు. పెద్దాయన వస్తేనైనా పార్టీలో గందరగోళం
గందరగోళం తగ్గుతుందని ఆశించిన శ్రేణులకు మళ్లీ నిరీక్షణ తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోర్ పీక్ స్టేజ్కు చేరింది. గ్రూపు రాజకీయాలు మరింత రచ్చకెక్కుతున్నాయి. ఇటీవల ఒకరిపై ఒకరు అధిష్టానానికి రాసిన లేఖస్ట్రాలు పార్టీ ప్రతిష్టను బజార్న పడేశాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో ఈ స్థాయిలో గందరగోళం కొనసాగడం హైకమాండ్ కూడా తలనొప్పిగా మారింది. మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని అనుకున్నా వాయిదా పడుతూనే వస్తోంది. తాజాగా తమిళనాడు ఎన్నికల సమయంలోనే రాష్ట్రానికి రావాలని ప్రధాని భావించిన అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయింది. దానికి ప్రధాన కారణం చేతిలో బలమైన అభివృద్ధి అస్త్రం లేకపోవడమేనని చెప్పుకుంటున్నారు. 10 ఏళ్లు గడుస్తున్నా బీబీనగర్ ఎయిమ్స్ పనులు అసంతృప్తిగానే ఉండడం, అటు ములుగు గిరిజన విశ్వవిద్యాలయం కాగితాలు దాటి క్షేత్రస్థాయిలోకి రాకపోవడం, వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సాంకేతిక చిక్కులు, రీజనల్ రింగ్ రోడ్డు సేకరణలొల్లే అడ్డంకిగా మారడం వంటి అంశాలతో టూర్ను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉత్త చేతులతో వచ్చి శంకుస్థాపనలు చేయడం కంటే పనులు పూర్తయ్యాకే రావాలన్నది ప్రధాని ఆలోచనగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది వరల్డ్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ ఎస్వీస్ ఛానల్.